బిమ్స్టెక్ తో పాటు ఇండియా థాయిలాండ్ సంబంధాలు కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా బిమ్స్టెక్ విషయానికి వస్తే మన నార్త్ ఈస్ట్ కనెక్టివిటీకి బిమ్స్టెక్ దేశాలు చాలా అవసరం అన్నమాట. మారిటైమ్ కోఆపరేషన్ కావచ్చు, డిజిటల్ కనెక్టివిటీ కావచ్చు, ఫుడ్, ఎనర్జీ, క్లైమేట్ ఇలా చాలా కొలాబరేషన్స్ కి మనకి బిమ్స్టెక్ దేశాలు చాలా అవసరం. ముఖ్యంగా మన నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ కి బిమ్స్టెక్ చాలా అవసరం అనమాట. 2018లో 4th బిమ్స్టెక్ సమ్మిట్ కి మోడీ గారు పర్సనల్ గా అటెండ్ అయ్యారనమాట. తర్వాత 5th బుద్ధిస్ట్ సమ్మిట్ ఏదైతే ఉందో అది వర్చువల్ గా జరిగింది కాబట్టి ఎవరు పర్సనల్ గా అటెండ్ కాల. ఇది మోడీ గారు ప్రత్యేకంగా 6th బిమ్స్టెక్ సమ్మిట్ కి ప్రత్యేకంగా హాజరవుతున్నారనమాట. మోడీ గారు ప్రత్యేకంగా 6th బిమ్స్టెక్ సమ్మిట్ కి పర్సనల్ గా హాజరవుతున్నారనమాట. మోడీ గారు థాయిలాండ్ ఆయన ప్రధాని అయిన తర్వాత మూడోసారి థాయిలాండ్ వెళ్ళటం. ఇక్కడ భారత్ థాయిలాండ్ సంబంధాల గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. భారత్ థాయిలాండ్ మధ్య వాణిజ్యం దాదాపు $16.89 బిలియన్, అంటే $17 బిలియన్ ఉంది. అదే చైనా థాయిలాండ్ మధ్య $100 బిలియన్ పైన ట్రేడ్ ఉందన్నమాట. ముఖ్యంగా 2 కంట్రీస్ ఇండియా థాయిలాండ్ మధ్య మెరైన్ ప్రొడక్ట్స్ కావచ్చు, స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, ఫార్మాసిటికల్స్ కావచ్చు, వీటిలో మన పార్ట్నర్షిప్ పెంచే అవకాశం ఉందని ఇండియా థాయిలాండ్ 2 దేశాలు భావిస్తున్నాయి అనమాట. దీని మీద చర్చలు కూడా జరగనున్నాయి. ముఖ్యంగా బిమ్స్టెక్ దేశాలు ప్రత్యేకంగా శ్రీలంకన్ ప్రెసిడెంట్ కావచ్చు, నేపాలీ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బిమ్స్టెక్ సదస్సుకు రానున్నారు కాబట్టి మోడీ గారు కూడా వాళ్ళని కలిసే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ థాయిలాండ్ నుంచి మోడీ గారు శ్రీలంకకి బయలుదేరి వెళ్తున్నారనమాట. అక్కడి నుంచి ఆయన తమిళనాడుకు వచ్చి పంబన్ బ్రిడ్జ్ కూడా ఇనాగ్రేట్ చేయబోతున్నారంట. ఇవన్నీ కూడా మోడీ గారి పర్యటనలో విశేషాలు. ఒకసారి థాయిలాండ్తో ఆయన పర్యటన అయిపోయిన తర్వాత ఇంకా అవుట్కమ్స్ వచ్చే అవకాశం ఉంది.